Hi guys, welcome back to my channel Jan Beauty Hub. In this video, I will discuss different face shapes based on contouring. ఫేస్ షేప్ని బేస్ చేసుకొని కాంటోరింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫేస్ షేప్స్లో కొన్ని ఈజీ షేప్స్ ఉంటాయి, అవి ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని డిఫికల్ట్ షేప్స్ ఉంటాయి, అవి ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఇవి మనం కామన్గా చూసే ఫేస్ షేప్స్: ఓవెల్, హార్ట్, సర్కిల్, స్క్వేర్, డైమండ్, ట్రయాంగిల్. నార్మల్గా మనం చూసే ఫేస్ షేప్స్: ఓవెల్ ఫేస్ షేప్ చూడడానికి ఎగ్లా ఉంటుంది. వీటిలో మీది ఏ ఫేస్ షేప్ ఉన్నా కాంటోరింగ్ చేసి మనం ఓవెల్ ఫేస్లోకి తీసుకురావాలి. ఓవెల్ ఫేస్ అనేది ఐడియల్ ఫేస్ షేప్. ఓవెల్ ఫేస్ షేప్ చాలా అట్రాక్టివ్ ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ షేప్. హార్ట్ షేప్లో మనకి ఫోర్ హెడ్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఫోర్ హెడ్ కంటే చీక్ బోన్స్ ½ ఇంచ్ బయటకు వస్తాయి. మిగతా జా లైన్ నుంచి చిన్ వరకు షార్ప్ అండ్ పాయింటెడ్ ఉంటుంది. ఇదే హార్ట్ షేప్. నెక్స్ట్ సర్కిల్ షేప్. సర్కిల్ షేప్ చూడగానే ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రౌండ్గా సర్కిల్ షేప్లో ఉంటుంది. చీక్స్లో ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. చబ్బీగా ఉన్న వాళ్ళకి ఈ రౌండ్ షేప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫోర్ హెడ్ మెజర్మెంట్, జా లైన్ మెజర్మెంట్ ఈక్వల్ ఉంటాయి ఈ స్క్వేర్ షేప్ వాళ్ళకి. డైమండ్ ఫేస్ షేప్. డైమండ్ ఫేస్ షేప్ డైమండ్ ఫేస్ షేప్లో ఫోర్ హెడ్ నుంచి చిన్ వరకు లాంగ్ ఉంటుంది. చిన్ నుంచి ఫోర్ హెడ్ వరకు ఒకే హైట్ ఉంటాయి. ఇక్కడ జా లైన్ ఏరియాలో లోపలికి ఉంటుంది, ఇక్కడ టెంపుల్ ఏరియాలో లోపలికి ఉంటుంది. ట్రయాంగిల్ ఫేస్ షేప్లో జా లైన్ విడ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. జా లైన్ నుంచి చిన్న ఏరియా షార్ప్ అండ్ పాయింటెడ్ ఉంటుంది. ఫోర్ హెడ్ ఏరియా అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇది చూడడానికి ఓవెల్ షేప్లో ఉంటుంది. ఓవెల్ షేప్ కంటే చాలా లాంగ్గా ఉంటుంది. ఈ జా లైన్ ఏరియా నుంచి చిన్ వరకు చాలా లాంగ్ ఉంటుంది. దీన్నే మనం ఆబ్లాంగ్ ఫేస్ అని అంటాం, అంటే లాంగ్ ఫేస్ అని అర్థం. రెక్టాంగిల్ ఫేస్ షేప్. ఈ ఫేస్ షేప్ చాలా రేర్ ఫేస్ షేప్. 90%లో ఒక్కరికి మాత్రమే ఈ ఫేస్ షేప్ ఉంటుంది. జా లైన్ ఏరియా అనేది చాలా పొడవుగా ఉంటుంది. ఫోర్ హెడ్ ఏరియా విడ్త్ సేమ్ ఉంటుంది, ఎక్కువగా పొడవుగా ఉంటుంది. అదే రెక్టాంగిల్ ఫేస్ షేప్. ఇది రేర్ ఫేస్ షేప్. ఇప్పుడు ఫేస్ షేప్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది మీ ఫేస్ షేప్ ఏంటి అని. మన ఫేస్ షేప్ ఐడెంటిఫై చేయాలంటే మన ఫేస్లో 4 మెజర్మెంట్స్ తీయాలి. మీ దగ్గర ఇంచ్ టేప్ ఉంటే ఆ ఇంచ్ టేప్తో ఈ మెజర్మెంట్స్ తీయాలి. నా దగ్గర ఇంచ్ టేప్ లేదు, సో నేను ఈ థ్రెడ్తో మెజర్మెంట్ తీస్తున్నా. ఫస్ట్ మెజర్మెంట్ ఫోర్ హెడ్ టు చిన్. ఫోర్ హెడ్ నుంచి చిన్ వరకు ఒక మెజర్మెంట్ తీయాలి. సెకండ్ మెజర్మెంట్ టెంపుల్ టు టెంపుల్. థర్డ్ మెజర్మెంట్ హై చీక్ బోన్ మెజర్మెంట్. హై చీక్ బోన్ నుంచి హై చీక్ బోన్ వరకు ఒక మెజర్మెంట్. ఇక్కడ బోన్ ఉంది కదా, ఈ బోన్ నుంచి ఈ బోన్ వరకు. జా లైన్ టు జా లైన్ మెజర్మెంట్. మీ ఫేస్ షేప్ని ఐడెంటిఫై చేయాలంటే 4 మెజర్మెంట్ తీయాలి. ఫోర్ హెడ్ నుంచి చిన్ వరకు ఒక మెజర్మెంట్, టెంపుల్ టు టెంపుల్ ఒక మెజర్మెంట్, హై చీక్ బోన్ టు చీక్ బోన్ ఒక మెజర్మెంట్, జా లైన్ టు జా లైన్. క్లియర్? నా ఫోర్ హెడ్ అనేది రౌండ్ ఉంది, ఇక్కడ టెంపుల్ ఏరియాలో ఉంది. సో ఇలా డ్రా చేద్దాం.
పైన రౌండ్ అండ్ టెంపుల్ ఏరియాలో ఇలా, చీక్ ఏరియాలో ఇలా పైకుండి, ఇక్కడ స్ట్రైట్, చీక్ ఏరియాలో జా లైన్ నుంచి చిన్ వరకు షార్ప్ అండ్ పాయింటెడ్ ఉంది. నా ఫేస్ షేప్ వచ్చేసి ఇక్కడ చీక్ బోన్ ఏరియా ఎక్కువ హైట్ ఉంది, టెంపుల్ ఏరియాలో కొంచెం లోపలికి ఉంది, జా లైన్ నుంచి చిన్ వరకు షార్ప్ అండ్ పాయింటెడ్ ఉంది. నా ఫేస్ షేప్ వచ్చేసి డైమండ్ ఫేస్ షేప్. డైమండ్ ఫేస్ షేప్కి కాంటోరింగ్ ఎలా చేయాలి అని చూద్దాం. ఈ డైమండ్ ఫేస్ షేప్లో చీక్ బోన్స్ అండ్ టెంపుల్ బోన్స్ నేరోగా లోపలికి ఉన్నాయి కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం మనం సైడ్స్ ఆఫ్ చీక్ బోన్ అంటే చీక్ బోన్ పక్కన కాంటోరింగ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల చీక్ బోన్ విడ్త్ అనేది బ్యాలెన్స్ అయ్యి సాఫ్టెన్ అవుతుంది, బ్యాలెన్స్ లుక్ వస్తుంది. ఓవెల్ షేప్లో మనం ఎక్కువగా కాంటోరింగ్ చేయవలసిన అవసరం లేదు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జా లైన్ ఏరియాలో కొంచెం ట్రయాంగిల్ షేప్లో కాంటోరింగ్ సరిపోతుంది స్కల్ప్టెడ్ లుక్ కోసం. ఇప్పుడు స్క్వేర్ షేప్కి కాంటోరింగ్ ఎలా చేయాలి చూద్దాం. ఈ వీడియోలో చూస్తున్నట్లుగా ఫోర్ హెడ్కి రెండు వైపులా అంటే టెంపుల్ ఏరియాలో 2 సైడ్స్ కాంటోరింగ్ చేయాలి, చీక్ బోన్ కింద కాంటోరింగ్ చేయాలి అండ్ జా లైన్ కార్నర్స్లో కాంటోరింగ్ చేయాలి. జా లైన్ ఏరియాలో ఎడ్జెస్ని షార్ప్ చేయడం కోసం మనం జా లైన్ ఏరియాలో కాంటోరింగ్ చేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్కి ఇలా కాంటోరింగ్ మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం బ్లెండింగ్ అనేది రౌండ్ షేప్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో బ్లెండ్ చేయడం వల్ల మనం ఐడియల్ షేప్ అయిన ఓవెల్ లుక్లోకి ఈ షేప్ని తీసుకురావచ్చు. క్లియర్? నెక్స్ట్ రౌండ్ షేప్కి కాంటోరింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఫోర్ హెడ్ సైడ్స్కి అంటే టెంపుల్ ఏరియాలో కాంటోరింగ్ చేయాలి, చీక్ బోన్ కిందకి కాంటోరింగ్ చేయాలి. జా లైన్ డిఫైన్ చేయడానికి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసి కాంటోర్ని అప్వర్డ్స్ పైకి మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల షార్ప్ లుక్ అనేది వస్తుంది. రెక్టాంగులర్ ఫేస్కి ఎలా కాంటోరింగ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఈ రెక్టాంగులర్ ఫేస్ని మనం షార్ట్గా చూపించాలి. ఫోర్ హెడ్ పైన అంటే హెయిర్ లైన్కి దగ్గరలో కాంటోరింగ్ చేసుకోవాలి. చీక్ బోన్ కింద హారిజంటల్గా కాంటోరింగ్ చేసుకోవాలి. జా లైన్కి కూడా హారిజంటల్గా షేప్ ఇవ్వాలి. సైడ్స్ ఆఫ్ జా లైన్ ఈ పిక్లో చూపించిన విధంగా కాంటోరింగ్ చేయడం వల్ల రెక్టాంగులర్ ఫేస్ అనేది షార్ట్ అండ్ ఓవెల్ షేప్లోకి వస్తుంది. హార్ట్ షేప్కి కాంటోరింగ్ ఎలా చేయాలి చూద్దాం. పెద్దగా ఉన్న ఫోర్ హెడ్ని మనం చిన్నగా చేయాలి, నేరోగా ఉన్న చిన్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా సైడ్స్ ఆఫ్ ఫోర్ హెడ్ అంటే టెంపుల్ ఏరియా నుంచి అండర్ చీక్ బోన్ వరకు ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అలాగే బాటమ్ ఆఫ్ చిన్ కూడా ఒక డాట్ని డ్రా చేసుకోవాలి. ఇలా కాంటోరింగ్ చేయడం వల్ల బ్యాలెన్స్ లుక్ అనేది వస్తుంది. ట్రయాంగిల్ ఫేస్ షేప్లో మనం జా లైన్ విడ్త్ని తగ్గించి అప్పర్ ఫేస్ ఎన్హాన్స్ అయ్యేలా చేయాలి. సో జా లైన్ కార్నర్స్ దగ్గర మనం కాంటోరింగ్ చేయాలి, చీక్ బోన్స్ కింద కాంటోరింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫేస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది.